హాయ్ ఫ్రెండ్స్. మీకు ఒక చట్నీ రెసిపీ చెప్తానండి. దొండకాయ పచ్చడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి, మామిడికాయ ముక్కలు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి. ముందుగా గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ముందుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. వేయించుకొని పక్కకు పెట్టుకోండి తీసి. తర్వాత మిగిలిన ఆయిల్‌లో దొండకాయ ముక్కలేసేసి వేయించండి. తగినంత ఉప్పు చేర్చండి. కళాయి పెట్టుకొని లిడ్ పెట్టేసుకోండి. అయి సగం వేగిన తర్వాత ఒకసారి తీసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి బాగా. మగ్గుతాయండి. 3/4 మగ్గిన తర్వాత మగ్గే వరకు వేగనివ్వండి. ఈలోపు పచ్చిమిర్చి, సాల్ట్ వేసి రెడీగా పెట్టుకోండి. ముక్కలు వేగిపోయాయండి. మూడొంతులు వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి అందులోకి. ఆ ముక్కల్ని కూడా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత బౌల్‌లోకి తీసేయండి. తర్వాత నెక్స్ట్ కొన్ని ముక్కలేసుకొని, నేను చిన్న జార్‌లో చేస్తున్నానండి చట్నీ. అందుకని కొద్దిగా ముక్కలేసి ముందు చేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతాయి కూడా వేస్తానండి. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టండి. ఇప్పుడు పచ్చడిలో దొండకాయ పచ్చడిలోకి మనం తురిమిపెట్టిన కొబ్బరిని యాడ్ చేసుకోండి. పచ్చడినంతా కలయబెట్టుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకోండి ముందుగా. కొత్తిమీర ముక్కల్ని పైన గార్నిష్ చేయండి. నెక్స్ట్ 1.5 స్పూన్‌తో పోపు పెట్టుకోవడానికి గిన్నె రెడీ చేసుకోండి. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకునేస్తే స్మెల్ చాలా బావుంటుందండి కరివేపాకు. ఇప్పుడు పోపులోకి యాడ్ చేసేయండి. చట్నీలో కలిపి పెట్టుకోండి. టేస్టీ దొండకాయ పచ్చడి తయారయిందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.